టెట్ డిఎస్సి రాయబోతున్నటువంటి అభ్యర్థులందరికీ నమస్తే. నేడు మెగా డిఎస్సి ఉత్సవాలు జరుగుతున్నాయి. 15,941 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నారు. ఇలాంటి రోజు అనేది మన జీవితంలో కూడా ఒకటి వస్తుంది. మనం చేయవలసింది ఏంటంటే వెరీ 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 పాజిటివ్గా మనం నిరంతరం కూడా ప్రాక్టీస్ సాధన చేయడమే. మనకు డిఎస్సి వస్తుందని నమ్మడమే. మీకు కావలసినటువంటి గైడెన్సు మెటీరియల్ అంతా కూడా నేను దసరా తర్వాత నుంచి 1 by 1 అప్లోడ్ చేయబోతున్నాను. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి కంటెంటు మీకు ఇవ్వబోతున్నాను. మీరు ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి రోజు ఒకటి వస్తుంది, మనం నిలబడతాం. అక్కడ మనకు కూడా గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా, విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది మన చేతికి కూడా వస్తుంది. మనం చేయాల్సిందంతా ఒక్కటే, ఏంటంటే మనల్ని మనం నమ్మడం, భగవంతుని నమ్మడం, నిరంతరం కూడా సాధన చేయడం. బయట పరిస్థితులు ఎలా ఉంటే ఉండనివ్వండి. మన స్నేహితులు వాళ్ళ సరదాల్లో, వాళ్ళ ఎంజాయ్మెంట్స్లో వాళ్ళు ఉండనివ్వండి. మనం కూడా ఉంటాం, అంతకన్నా సరదాగా ఉంటాం. అది జరగాలి అంటే మన చేతిలో అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఉండాలి. దానికోసం నిరంతరం పోరాటం చేద్దాం. మన సమయాన్ని అంతటిని కూడా సద్వినియోగం చేసుకుందాం. రోజుకి 2-3 గంటలు డిఎస్సి కోసం వెచ్చిద్దాం. మనం ఇంట్లో చేయవలసిన పనులు ఇంట్లో చేద్దాం. మనం ఎక్కడైనా సరే పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉంటే పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉందాం. కానీ డిఎస్సి కోసం 2-3 గంటలు కేటాయిద్దాం. అందరికి కూడా ముందస్తుగా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. మనం కూడా ఇక్కడ నిలబడతాం. అలా నిలబడే రోజు మనకి వచ్చి తీరుతుంది.